అనిత గారు అమర్నాథ్ గారు మేకప్ హోంమంత్రి అని ఒక మాట అన్నారని ధర్నా చేస్తూ ఉన్నారు. మహిళలకి అన్యాయం చేశారు, మహిళలని కించపరిచి మాట్లాడారని అని. గతంలో ఇదే అనిత గారు భారతమ్మ గారు కానీ తర్వాత విజయమ్మ గారిని కానీ అనరాని మాటలు అన్నారు కదా, దీనికి ఏ విధంగా సమాధానం చెప్తారు? ఆవిడ మాట్లాడడానికి ఆవిడకి నిజంగా హోంమంత్రిగా ఇప్పుడు ఈ మాట అనడానికి కూడా అర్హత లేదండి. ఎందుకంటే ఎప్పుడైతే భారతమ్మ గారిని అలా విజయమ్మ గారిని కూడా భారతమ్మ విజయమ్మ అంటే వాళ్ళ నాన్నకి వీళ్ళు ఏమవుతారు అని సంస్కారహీనంగా ఒక మంత్రి హోంమంత్రి హోదాలో ఉండి మాట్లాడిన ఆవిడ గురించి మనం ఎంత మాట్లాడుకోవడం తగ్గితే అంత మంచిది. కానీ ఈరోజు ఆవిడ మేకప్ మినిస్టర్ అని మాట్లాడారన్న దానికి పెద్ద విపరీతార్థాలు తీస్తున్నారు. అందులో ఏమీ తప్పలేదండి. అందులో ఆవిడ అనడానికి అమర్నాథ్ గారు అనడానికి అందులో ఏం తప్పలేదు. ఆయన అందరికీ కూడా మేము కూడా మాట్లాడుతున్నాం. ఈరోజు ఆవిడ నిజంగా సంస్కారవంతురాలు అయితే ఈ మాటలు మాట్లాడతారా? వాడు వీడు అని మాట్లాడడం. అదే వీళ్ళని వెనకేసుకొచ్చి హోమ్ మినిస్టర్ గారి గురించి ఎవరైనా మాట్లాడితే ఒక మాట మాత్రం చెప్పండి, విజయమ్మ గారిని భారతమ్మ గారిని అన్నప్పుడు మీరందరూ ఎందుకు ఖండించలేదు? అలాగే రోజా మేడం గారిని బండారు సత్యనారాయణ గారు ఎంత విపరీతమైన మాటలు మాట్లాడారు, అప్పుడెందుకు మీకు గుర్తు రావట్లేదు? రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ ఒకటి కాదా? మీ పార్టీలో ఉన్న మహిళలే గొప్ప, మిగిలిన వాళ్ళు కాదా? మీరు ఈ అమర్నాథ్ గారు మాట్లాడిన మాట అది అందరిని మహిళలు ఉద్దేశించి కాదు, ఖచ్చితంగా ఆవిడ గురించి మాట్లాడారు. ఆ విషయంలో తప్పు లేదని మేము ఖచ్చితంగా చెప్తామండి. అంటే దీనికి పర్టికులర్గా ఆవిడ ఈ షాపింగ్ కంటే కూడా షాపింగ్గా తప్ప శాఖ మీద ఎక్కువ దృష్టి లేదని చెప్పేసి పదే పదే ఒక విమర్శలు కూడా వస్తున్నాయి. ఖచ్చితంగా ఆవిడ శాఖ మీద పట్టు ఎక్కడుందండి? శాఖ మీద పట్టు ఉంటే మొన్న ఒక ప్రెస్ మీట్లో చెప్పాలి. ఎవరి గురించి మాట్లాడితే మేము ఎవరినో మద్రాసు నుంచి ఒక దొంగను పట్టుకుని వచ్చేసాం, మేము తీసుకొచ్చేసామంటే వెంటనే ప్రెస్ మీట్లో అది మీరు కాదు కదా, తమిళనాడు ప్రభుత్వం కదా చేసింది అంటే ఆ క్రెడిట్ మాకు కూడా కొంచెం క్రెడిట్ ఇవ్వండి అని అడుగుతున్నారు. అంటే ఈ క్రెడిట్ చోరీ అన్నది చంద్రబాబు నాయుడు గారు అధినాయకుడికి అలవాటు అనుకున్నాం. వీళ్ళందరికీ కూడా ఇదే అనమాట. క్రెడిట్ ఆయన క్రెడిట్ చోరీ చేస్తారు, మా క్రెడిట్ ఇవ్వండి అని ఈవిడ దేవరించుకుని అడుక్కుంటారు. దాన్ని బట్టే తెలుస్తుంది వాళ్ళు ఎంత నిజాయితీగా ఉన్నారో, ఆవిడకి శాఖ మీద ఎంత పట్టుందో. లోకేష్ గారు నిన్న అంతా కూడా జీ అంటే గొడ్డల పార్టీ, గొడ్డలి జగన్ అని చెప్పేసి మళ్ళీ పదే పదే విమర్శిస్తూ ఉన్నారు. అంటే వాళ్ళ తప్పులు కప్పించుకోవడానికి అంటారు. అంటే మొన్న వైసీపీ 12వ తారీఖున చేసిన ధర్నా రాష్ట్ర వ్యాప్తంగా ఎంత సంచలనమైందో మీరు అందరూ గమనించే ఉంటారు. అప్పటి నుంచి వాళ్ళందరికీ కూడా భయం పట్టుకుంది. ప్రజల్లో ఇంత వ్యతిరేకత వచ్చిందా మన మీద అన్న భయంతో ఈ రోజుకి గొడ్డల పార్టీ అంటూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న క్రేజ్ ఏమన్నా తగ్గుతుందేమో అని వీళ్ళ అభిప్రాయం. కానీ వీళ్ళు ఇలా మాట్లాడి కొలిది జగన్మోహన్ రెడ్డి గారి మీద విపరీతమైన అభిమానం పెరుగుతూనే ఉంటుంది. వీళ్ళ మాటల్ని ఎవరు లెక్క చేసే పరిస్థితుల్లో అయితే లేరండి.